అదే విధంగా న్యూట్రల్ క్యాండిడేట్లు కూడా కమిటీలో పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. రైట్ మల్లేశ్వర్ గారు ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. పథకాల విషయంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాము. మరోవైపు ఇప్పుడు అమరవీరులు ప్లస్ ఉద్యమకారులు వీరందరి సంఖ్య గనక గుర్తిస్తే ఆ సంఖ్య గనక కొంత ఎక్కువగానే కనిపిస్తే వారందరికీ కూడా తగిన గుర్తింపిచ్చే సందర్భంలో కొంత ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఏదో నామమాత్రంగా చేస్తే మాత్రం ప్రభుత్వం వ్యతిరేకత కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూడాలి? కత్తి మీద సావు అనుకోవాలి మొత్తం వ్యవహారం అంతా. వాస్తవంగా ప్రభుత్వానికి ఇది కఠిన సాధన. ఎందుకంటే గుర్తింపు విషయంలో మనకు మంది చేసుకున్న కుటుంబాలు ఇలా బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అంటే సకల జన్మలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. తర్వాత ప్రతి ఉద్యోగి ప్రతి డిపార్ట్మెంట్లలో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. వంట పప్పు ఇవన్నీ ఇప్పుడు అన్ని కుల సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేసినటువంటి పరిస్థితి, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు అది కొంత లెక్కలు తీయడము, గుర్తింపు చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటిదే. కానీ దీంట్లో కూడా నేను ఏమంటున్నా అంటే కేటగిరీ వైజ్ గా పోతే తప్ప ఇది పరిష్కారం దొరకదు. ఎందుకంటే కేటగిరీ వైజ్ అంటే బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలను ఒక రకమైనటువంటి గౌరవము, తర్వాత పాల్గొన్నటువంటి ముఖ్యులకు అంటే వెనుక ఉండి నడిపించినటువంటి ముఖ్యులకు ఒక గౌరవము, తర్వాత మొత్తం పార్టిసిపేట్ అంటే ప్రతిదానికి ఒక కార్యకర్త లాగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి గుర్తింపు ఇచ్చే విధంగా ఒక 3 కేటగిరీలు తీసుకుంటే తప్ప ఇది పరిష్కారం దొరకదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఒక 100లలో కాదు 1000 మందిని కూడా 1000 మంది లెక్క వచ్చే అవకాశం ఉన్నది. ఆ పద్ధతులు మరి కొంత ముందుకు పోతే ఏంటంటే మన పుల్లారావు సోదరుడు చెప్పినట్టు ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఏ రకంగా ఉన్నటువంటి గుర్తింపు ఉన్నదో ఆ పద్ధతుల్లో మనకు ఏమన్నా పెన్షన్ లాంటిది కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏదో రకమైనటువంటి గౌరవం ఇచ్చే పద్ధతిలో ప్రభుత్వం అనేది నా అభిప్రాయము. పద్ధతిలో పోతే తప్ప ఇది పరిష్కారం కాదు. లేదు అనుకుంటే ఏంటంటే ఇది మనం ఏదో మొక్కుబడిగా వేసుకున్న కమిటీ లాగానే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కమిటీలో సరే ఉన్న వాళ్ళు అంతా కూడా ఉద్యమకారులే, అంతా మనం హ్యాపీగా ఫీల్ కావచ్చు. కానీ మిగతా విద్యార్థుల నుంచి కావచ్చు, జర్నలిస్టుల నుంచి కూడా కొంత ఒక ఉద్యోగుల నుంచి ఒక 3కి అవకాశం ఇస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఆ పద్ధతిలో మరి ఇప్పటికైనా ఏమన్నా ఆలోచించే పరిస్థితి కనుక ఉంటే అటువంటిది అంటే మనకు మళ్ళా మన కమిటీ రివైజ్ చేయాలనుకునే అవకాశం కనుక ఉంటే ఇటువంటి వాళ్ళకు ఈ 3తో పాటు అమరవీరుల కుటుంబాలకు కూడా ఒక 4కి అవకాశం ఇస్తే బాగుంటుందని భావిస్తా ఉన్నాను. రైట్ ఓకే. లింగం యాదవ్ గారు చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్. నేను ఇంతకుముందుకే బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, దయచేసి కరెక్షన్, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు. దయచేసి మేము అదే చెప్తున్నాం, మీరు రాజకీయ దృక్కోణంతో రాజకీయాలు మాట్లాడకండి దయచేసి. ఇది ఉద్యమకారులు, అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ. ఇవాళ ఇక బీజేపీ నాయకులు నేను మళ్ళీ అందుకే రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు మరి ఎన్నిసార్లు తెలంగాణ అవమానిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వెనకపోతే పార్టీ బిల్లు పెట్టడానికి కూడా సిద్ధమయ్యి సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కట్టుబడులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మిత్రమా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ జాప్యం వల్లనే 369 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇలా 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ కట్టుబడులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సరే మీరు మాట్లాడేది కదా, నేను మాట్లాడేది కూడా వినండి. ఇదే బీజేపీ ఎంపీ మరి తల్లిని మీ ప్రధానమంత్రి అన్నాడు కదా, తల్లిని చంపి బిడ్డను బతికించరని. మరి ఆనాడు మీరు ఎందుకు ఖండించలే? మొన్ననే తేజస్వి సూర్య ఇది ఇండియా పాకిస్తాన్ తోడు పోల్చిండు. ఎక్కడ పోయి మరి ఆనాడు మీరు 97లో కాకినాడ తీర్మానం ఏం పెట్టింది తెలుసా మిత్రమా? కాకినాడ తీర్మానంలో
మరి ఆనాడు 1 ఓట్ 2 రాష్ట్రాలు అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదండి? 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. మరి మీరు ఎందుకు తెలంగాణని ఏర్పాటు చేయాలి? దయచేసి ఇష్యూని డైవర్ట్ చేయకండి. నేను ఏమంటున్నా, మేము చిత్తశుద్ధి ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క త్యాగాన్ని తెలంగాణ పుల్లారావు గారు ప్లీజ్, నేను మీ అందరికి అవకాశం ఇస్తాను కంక్లూడ్ కి. పుల్లారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, నేను కంక్లూడ్ కి మీకు అవకాశం ఇస్తాను. భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదే కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను మాట్లాడితే మీరు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. నేనేమంటున్నా అంటే, మీరు అదే ఇంత మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ ఏర్పాటుని పాకిస్తాన్ తోటి పోల్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటున్నా. 97 లో కాకినాడ తీర్మానం ప్రకారం 2000 సంవత్సరంలో మరి 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు కదా. మరి ఆనాడు 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఏర్పాటు అయితే ఈ సమస్య వచ్చేది కదా. ఏం మాట్లాడతారు మిత్రమా? ఇది దయచేసి కాంగ్రెస్ పార్టీ 1 to 1 కాదు. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగాలి. చేసిందో ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ పుల్లారావు గారు ఇది 1 to 1 కాదు, పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది. ప్లీజ్ కంక్లూడ్ టైం. పుల్లారావు గారు, నేను మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగండి. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు. నేనేమంటున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపుకు కమిటీ వేసింది. మనందరం కూడా ఈ స్వాగతిస్తాం. దీంట్లో ఇప్పుడు పెద్దలు రవికుమార్ గారు కానీ, అదేవిధంగా మల్లేష్ అన్న గానీ, పుల్లారావు గానీ డెఫినెట్ గా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా మెయిల్ ద్వారా గానీ ఇంకా వివిధ మాధ్యమాల ద్వారా కూడా ఇంకా బెటర్ గా ఏం చేద్దాం, ఎట్లా గుర్తిద్దాం. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే గుర్తింపులలో ఇవాళ కేసులు ఉన్న వాళ్ళనేనా, లేదా గతంలో అమరవీరులు అయినటువంటి కుటుంబాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు. 69 తర్వాత ఎస్పెషల్లీ 96 నుంచి 2001 మధ్యలో జరిగినటువంటి హింస గురించి, అక్కడ అమరులైనటువంటి ఉద్యమకారుల గురించి అవి ఏ విధంగా చేద్దాం, ఆ విధంగా మాట్లాడదాం. ఒక డిబేట్ చేద్దాం. మీరు కూడా ఇవ్వండి, ఒక డ్రాఫ్ట్ ఇవ్వండి. వాళ్ళందరికీ ఏ విధంగా గుర్తించాలి, ఇది గుర్తించడానికి సిద్ధంగా ఉంది. అమరవీరుల త్యాగాలని గుర్తించి గౌరవించే ప్రభుత్వం మాది. ఉద్యమకారులని గుర్తిస్తాం. వాళ్ళని బెటర్ గా ఏ విధంగా ఇద్దాం. ల్యాండ్ మేము అన్నాం అన్నాడు 250 గజాల భూమి, లేదా ఇంకే వాళ్ళకు ఆర్థికంగా ఫైనాన్షియల్ గా చాలా మంది ఉద్యమకారులు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా చాలా నష్టాలు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళని ఏ విధంగా ఆదుకో, ఇవన్నీ కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. తీసుకోవడానికి మేము సిద్ధం. ఇవాళ ఒక ఇనిషియేట్ స్టార్ట్ అయింది. ఉస్మాన్ యూనివర్సిటీతో నిన్న మాట్లాడినాం. రేపు డిఫరెంట్ యూనివర్సిటీలతో మాట్లాడతాం. సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు పెద్దలు అన్నారు ఆనాడు జర్నలిస్టుల మధ్య జర్నలిస్టులు కూడా అమోఘమైనటువంటి పాత్ర పోషించారు. ఎన్జిఓ ఉద్యమ ప్రభుత్వ ఎంప్లాయీలు కూడా ఆనాడు చాలా గొప్ప పాత్ర పోషించారు. ఆర్టీసీ వాళ్ళందరితో కూడా మాట్లాడతాం, అభిప్రాయాలు తీసుకుంటాం. అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజాప్రభుత్వం ఉద్యమకారుల పైన నిర్ణయం తీసుకుంటది. ఇక్కడ విద్యార్థులు ఉంటారా లేరా? విద్యార్థి నాయకులు ఉంటారా లేరా? డెఫినెట్ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం అదే చెప్తున్నా, విద్యార్థులతో పాటు ఇప్పుడు జర్నలిస్టులు, ఆర్టీసీ కార్మికులు, లేదా ప్రభుత్వ ఎంప్లాయీలు, లాయర్లు అందరూ కూడా వాళ్ళతో ఇంకా ఎట్లా ఏం చేయాలనే ప్రభుత్వం మేము కూడా సూచించినాం. లెట్స్ సీ, వెయిట్ ఫర్ ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి కొర్రీలు కాకుండా మీరు సలహాలు సూచనలు తప్ప మీరు ఏం చేయలేరు. అరే 10 ఏళ్లు చేయనోళ్ళు వదిలేసిర్రు. మీరు అసలు బీజేపీ మీరు మాట్లాడడానికి అర్హతనే లేదు. ఇక చేస్తున్న వాళ్ళ మీద ఎందుకండి? స్వాగతించా, గుర్తుపెట్టుకోండి. పుల్లారావు గారు కంక్లూడ్ చేసేయండి. పుల్లారావు గారు మీరు కంక్లూడ్ చేసి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తా. పుల్లారావు గారు కంక్లూడ్. నేను ఒకటే విషయం చెబుతా ఉన్నా. సోదరుడు లింగం యాదవ్ కావచ్చు, లేకపోతే మా క్యాంపస్ లో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళని ఆ కమిటీలో ఉంటే విద్యార్థి ఉద్యమకారులు ఎవరున్నారు ఏంటనే గుర్తింపు అనేది కమిటీకి ఈజీ అయింది అనేది నా బాధ. ఇంకోటి ఏంటంటే నిజంగా ఉద్యమం చేసినటువంటి ప్రతి విద్యార్థిని గుర్తించడంలో ఎక్కడ కూడా జాప్యం జరగదు. వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి విద్యార్థి ఉద్యమకారులు ఆ కమిటీలో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. జర్నలిస్ట్ కావచ్చు, అమరవీరుల కుటుంబాల నుంచి కావచ్చు, లేకపోతే టీఎన్జీ ఉద్యోగస్తుల నుంచి కాబట్టి ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నట్టయితే వాళ్ళకి అప్పుడు ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, కొంతమంది ఉద్యమంలో లేకుండా కూడా ఈ కమిటీలో రికమెండేషన్ ద్వారా వస్తే మళ్ళీ తర్వాత అసలు ఉద్యమకారులంతా నీరుగారిపోయే ప్రయత్నం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఆ కమిటీలో వాళ్ళని ఉంచాలనేది నా డిమాండ్. రైట్. పల్లెరావి గారు. శివ గారు,